లోక్సత్తా శ్రీనివాస్ ఒక యూనియన్ బ్యాంక్ ఉద్యోగిగానే కాకుండా వినియోగదారుల హక్కుల కోసం పనిచేశారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లా రాజకీయ భీష్ముడు చొక్కారావు దగ్గర శ్రీనివాస్ జిల్లా అభివృద్ధికి సలహాలిచ్చారన్నారు. వినియోగదారుల హక్కుల కోసం విశేషంగా కృషి చేశారన్నారు. బ్యాంకు నుంచి వేలాది మందికి లోన్లు ఇప్పించి అభ్యున్నతికి కృషి చేశారన్నారు మంత్రి. ఫిలిం సొసైటీకి ఎక్కడైనా స్థలం చూయిస్తే మంచి బిల్డింగ్ నిర్మించుకుందామన్నారు మంత్రి. కరీంనగర్ ఫిలిం సొసైటీ భవనంలో లోక్సత్తా ఉద్యమ నేత, కరీంనగర్ ఫిలిం సొసైటీ జిల్లా వినియోగదారుల మండలి వ్యవస్థాపక సభ్యుడు దివంగత శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేతలు ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. నిబద్ధత, ఒక పారదర్శకత ఇలా చొక్కారావు గారి దగ్గర పెరిగి జిల్లాలో కూడా ఇయ్యాలని కూడా ఒక నీతి నిజాయితీగా పారదర్శకంగా ఆహార్నిశలు శ్రేయపడేటువంటి మనస్తత్వాన్ని నేర్చుకోగలిగిన ఆ సందర్భంలో శ్రీనన్న గారి దగ్గర కూడా అనేక మంచి విషయాలను నేర్చుకుని ఇలా ఒక కష్టపడి పనిచేసే విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా రాజకీయ జీవితంలో చొక్కారావు గారిని ఏ విధంగా మర్చిపోలేమో అదేవిధంగా శ్రీనన్న యొక్క సహవాసం కూడా చొక్కారావు గారి దగ్గర అనేక సందర్భాలు, అనేక సంవత్సరాలు, ఒకటి రోజు కాదు అనేక ఏళ్ల తరబడి సహవాసం చేసేటువంటి అవకాశం దొరికింది. దాన్ని లేకపోవడం మాకంటే ఎక్కువ యాక్చువల్లీ సొసైటీకి పెద్ద డిసడ్వాంటేజ్. ఎస్, పర్సనల్ లాస్ అవుతుంది, బట్ మోర్ దెన్ దాట్ దిస్ సిటీ హ్యాస్ లాస్ట్ డియర్ సన్. నో, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ హిస్ ఫ్రెండ్స్ and colleagues, మొత్తం వాట్ ఎవర్ అసోసియేషన్స్, రైట్, ఎవరైతే అందరూ మేడ్ దిస్ హ్యాపెన్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దెమ్ బికాజ్ దీనివల్ల ఈజ్ వెరీ మచ్ ఇమ్మోర్టల్ రైట్ నౌ. సేమ్ టైం ఇట్లాంటివి ఉంటే కానీ మనకి అందరికి గుర్తుండదు 10 ఏళ్ళ తర్వాత కానీ. సో ఇన్స్పిరేషన్ యాజ్ ఎ ఇన్స్పిరేషన్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. అందరూ వచ్చేసి కోఆర్డినేషన్ చేసి ఇవన్నీ చేయించారు. శ్రీనివాస్ గారు కరీంనగర్లో ఉన్న సామాన్యుడికి న్యాయం అందించేందుకు చాలా కృషి చేశారు. వారి స్ఫూర్తి ఉత్తమ చిత్రాల ద్వారా కరీంనగర్ ఫిలిం సొసైటీ, అలాగే లోక్సత్తాను ఉద్యమ సంస్థని, అలాగే వినియోగదారుల మండలిని స్థాపించి ఇక్కడ ఎందరికో సహాయ సహకారాలు అందించారు. ఆయన చేసిన కృషికి నిదర్శనంగా ఇవాళ కొత్తపల్లిలో భూములు వెనక్కి రావడంలో కానీ, ప్రభుత్వ భూముల రక్షణలో కానీ ఎక్కడ అవినీతి ఉందంటే అక్కడ శ్రీనన్న ప్రత్యక్షమయ్యేవాడు సింహంలాగా. ఆయన చేసిన గొప్ప పనులను రాబోయే తరాలు గుర్తుంచుకోవాలని, ఆయన స్ఫూర్తిగా ఇక్కడ విగ్రహం ఉంటే బాగుంటుందని మేము ఆలోచించి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది.